హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జో హవ్వ వ్లాగ్స్. మరో వంట వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఇదేంటిది అనుకుంటారా? ఇదైతే గ్రీన్ చికెన్ అండి. మీరు ఎప్పుడైనా గ్రీన్ చికెన్ తిన్నారా? నాకైతే కామెంట్ చేయండి. నేనైతే ఒకసారి యూట్యూబ్లో చూసుకుంటా మా ఇంట్లో ట్రై చేసిన, ఇంకా మా వాళ్ళకైతే సూపర్గా నచ్చింది. ఇంకా అప్పటి నుండి ఎప్పుడైనా ఎక్కువ చికెన్ తెస్తే కొద్దిగా అయితే ఉంచి మార్నింగ్ ఏమో కర్రీ చేస్తా, ఇంకా ఈవినింగ్ ఏమో ఇట్లా గ్రీన్ చికెన్ చేసి అయితే చపాతీ చేస్తా. ఇంకా మా వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. ఇంకా నేను చేసే గ్రీన్ చికెన్ ఎట్లా చేసినా ఏందనేది అయితే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నా. అన్నట్టు ఇప్పుడైతే చికెన్ తినొద్దు అంటారు కదా, నేనైతే ఇది ఇప్పుడు చేయలేదు, చాలా రోజులు అవుతుంది. కాకపోతే మీతోనైతే ఇప్పుడు షేర్ చేస్తున్నా. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కనివ్వాలి. అలా వేడెక్కిన తర్వాత ఒక ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా కరివేపాకు, ఈ రెండింటిని అయితే మనం పోపులో వేసుకోవాలి. ఈ ఆనియన్ కరివేపాకు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి ఇట్లా మంచిగా దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా గోల్డెన్ కలరు వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇలా పసుపు వేసుకొని ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా ఆయిల్ వేసుకొని దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది మంచిగా ఫ్రై కావాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ముందే. అంటే పెద్దగా వస్తే చిన్నగా కట్ చేసుకోండి. ఇట్లా కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత ఈ ఆయిల్లో ఈ చికెన్ ముక్కలు వేసి దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్లోంచి వాటర్ వస్తాయి కదా, అలా వాటర్ వచ్చి అది కొద్దిగా ఎగిరిపోయే వరకు, ఆ వాటర్ ఎగిరిపోయే వరకు మంచిగా చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా చికెన్ ఫ్రై అయిన తర్వాత ఈ పేస్ట్ ఏంటిదంటే పుదీనా, కొత్తిమీర, కొంచెం పెరుగు, ఇంకొక 5-6 పచ్చిమిరపకాయలు. మీకు అర్థమైంది కదా, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, కొంచెం పెరుగు, ఈ 4ని అయితే మంచిగా మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగా. ఆ పేస్ట్ని అయితే మనం ఫ్రై చేసిన చికెన్లో వేసి మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పెరుగు అనేది దగ్గర పడేలాగా ఫ్రై చేసుకోండి. అది కొంచెం దగ్గర పడ్డదన్న తర్వాత దాంట్లోకి తగినంత సాల్ట్, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, ఇంకా కొద్దిగా కారం కూడా వేసిన, పచ్చిమిర్చి వేసినా కానీ కొంచెం కారం కూడా వేస్తున్నా నేను. ఈ కారం కూడా వేసేసి దీన్ని కూడా మంచిగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి. ఇలా ఈ కర్రీ అనేది కొంచెం దగ్గరగా రావాలి. అప్పటి వరకు కలుపుతూ మంట చిన్నగా పెట్టుకొని కలుపుకుంటూ రావాలి. ఇదిగోండి మన చికెన్ అయితే అయిపోయింది. ఇంకా దీంట్లోకి అయితే కొద్దిగా కసూరి మేతిని 2 చేతుల్లో వేసుకొని ఇట్లా నలిపి వేయండి. దానివల్ల మంచి స్మెల్ వస్తుంది కర్రీ అనేది. కసూరి మేతి వేసిన తర్వాత కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకోవాలి. మనం కారం వేసినాము, ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసినాం కదా. ఇంకా ఈ మిరియాల పొడి ఎందుకంటే దీనివల్ల మనం తినేటప్పుడు మంచిగా పంటికి తాకి టేస్ట్ మంచిగా వస్తుంది అన్నట్టు, అందుకనైతే కొద్దిగా మిరియాల పొడి కూడా వేయండి. ఇలా అన్నీ వేసి అయితే ఒకసారి కలిపినామంటే మన గ్రీన్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేస్తే కర్రీ అయితే అయిపోయింది. ఇది వాటి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే కనుక చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఒక్కసారైనా ఈ గ్రీన్ చికెన్ చేసుకొని తినండి. చపాతీలోకి ఈ గ్రీన్ చికెన్ అయితే సూపర్ కాంబినేషన్ అని చెప్తాను నేనైతే. ఇంకా మా వాళ్ళకి కూడా మస్తు నచ్చుతుంది. ఇంకా నేను ఎట్లా చేసిన అనేది ఫుల్ వీడియో చూసిరు కదా, మీరైతే ఒకసారి ట్రై చేయండి. మీకు కుదిరిందా లేదా అనేది మాత్రం నాకైతే కామెంట్ చేసుడైతే మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ అందరికీ.